వచ్చిన ఇంకా చేయి పెట్టదు అబ్బాయి, చేయి పెట్టకూడదు అబ్బాయి, చేయి పెట్టకూడదు పక్కన అట్లేదు లేకపోతే ఎత్తి లోపలికి ఏదో 2 మార్కులు చెట్టేసుకుంటా కొంచెం దేవుడు బొమ్మలు కూడా కింద పడాలి, దేవుడు బొమ్మలు కూడా కింద పడేసే కార్యక్రమం నీకు కావాలని వాళ్ళందరూ స్ట్రైక్ లో ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారని చెప్పి ఊరంతా శుభ్రం చేయాలనే ఒక ఆలోచనతో మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ కార్యకర్తలు ఆ నాయకులందరూ కూడా కలిసి రోడ్డు మీదకి వచ్చి శుభ్రం చేయాలని తరలిస్తే ఈ విధంగా డస్ట్బిన్లన్నీ రోడ్డు మీద దొల్లించి వాళ్ళ స్ట్రైక్ వాళ్ళు చేసుకోమని, వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని, మా పని మేము చేసుకోమని, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇదంతా కూడా కేవలం సిపిఐ పార్టీ, సిపిఎం, తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చాడు వీళ్ళకి డబ్బులు ఇప్పించి స్ట్రైక్ చేపిస్తున్నాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకం. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలని, ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత తీసుకురావాలనే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి సిపిఐ, సిపిఎం పార్టీలతో చేపిస్తున్న నాటకమే ఈ కార్మికుల సమ్మె. నేను అడుగుతా ఉన్నాను, జీతాలు పెంచింది ఎవరు? అడగకుండానే 6,000 రూపాయలు పెంచాడు. 12,000 రూపాయలు వస్తే 18,000 రూపాయలు చేసిన మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 18,000 స్ట్రైక్ చేస్తే మళ్ళీ 6,000 హెల్త్ అలవెన్స్ పెంచి 24,000 తీసుకొచ్చాడు. 24,000 తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం లేదు. చంద్రబాబు నాయుడు అడిగారు వీళ్ళు, ఆ ప్రభుత్వంలో ₹1 కూడా పెంచలేదు చంద్రబాబు నాయుడు. అలాంటి దుర్మార్గుడు, దుష్టుడు ఈ రాష్ట్రంలో అవసరమా? వాడే కావాలని ఇవాళ ఇవన్నీ చేపిస్తున్నాడు. వాడే ఇవాళ సిపిఐ, సిపిఎం పార్టీ అనుకుంది ఇవన్నీ చేపిస్తున్నాడు. అందుకని మేము నర్సరావుపేట పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని ఒక ఆలోచనతో మేమే మా సొంత కాంట్రాక్టర్ని, సొంత ఎంప్లాయీస్ ని మేమే మరి మా కార్యకర్తలందరం కూడా రోడ్డు మీదకి వచ్చి చీపుట్లు పట్టుకొని ఇవాళ మేము క్లీన్ చేస్తూ ఉంటే వీళ్ళు రోడ్డు మీద పరిచి రోడ్డు మీద డస్ట్బిన్లన్నీ దొల్లించేళ్ళే కార్యక్రమం. దేవుడు బొమ్మలతో సహా ఈరోజు చూడండి, ఈ దేవుడి బొమ్మలు కూడా రోడ్డు మీద పడారు. మేమేమన్నాం, మీ ధర్నా మీరు చేసుకోండి, మీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి, మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, మున్సిపల్ శాఖ మంత్రులు, మీ పనులు మీరు చేసుకోండి, మా పని మేము చేస్తాం. ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. తీవ్ర వాసనతో నర్సరావుపేట పట్టణంలో రోడ్లన్నీ కూడా ఈరోజు ఈ డస్ట్బిన్లు, చెత్త క్లియర్ చేయకపోవడం వలన చాలా